Hi girls, today our topic is valuation of, that is calculation of rights shares, that is value of rights shares. ఈరోజు మన యొక్క ముఖ్యమైన అంశము హక్కుల వాటాల యొక్క మూల్యాంకన ఏ రకంగా చేస్తారు అనేది. We have to follow the generally we discuss in general, that is in previous class, what is meant by rights issue. Rights issue is nothing but issue of shares to the existing shareholders is known as rights issue. ప్రస్తుతం ఉన్న వాటాదారులకి కనుక కంపెనీ వాటాల్ని జారీ చేస్తే కనుక దానిని హక్కుల వాటాల జారీ అని అంటారని తెలుసుకున్నాం. వాట్ ఈస్ మెంట్ బై రైట్స్ ఇష్యూ? Issuing, when company issues rights shares to the existing shareholders, that is present shareholders, is known as issue of rights shares. Okay girls, we have to calculate the value of that rights shares. In order to know the value of rights shares, we have to follow these steps, that is we have to follow the following steps. హక్కుల వాటాలంటే ఏమనుకున్నాం, మనం ఏమని తెలుసుకున్నాం ప్రీవియస్ క్లాసెస్లో? కంపెనీ కనుక నిధులు సమకూర్చుకోవడం కోసం ప్రస్తుతం ఉన్న వాటాదారులకి కనుక వాటాల్ని జారీ చేస్తే అటువంటి జారీని ఏమంటామంటే హక్కుల వాటాల జారీ అని అంటాము. మరి హక్కుల వాటాల యొక్క విలువ కనుగొనుటకు ఈ దిగువ ఇవ్వబడిన స్టెప్స్ ఫాలో అవుతే కనుక మనం హక్కుల వాటాల యొక్క విలువను సులువుగా క్యాలిక్యులేట్ చేయొచ్చమ్మా. ఓకే గర్ల్స్, ఫస్ట్ వీ హ్యావ్ టు క్యాలిక్యులేట్ స్టెప్ 1, calculation of value of old shares. Formula: market price into number of old shares. వాటాల యొక్క పాత వాటాల యొక్క విలువ కనుగొనట, పాత వాటాల యొక్క విలువ కనుగొనట. దాని యొక్క సూత్రము మార్కెట్ ధర ఇంటూ పాత వాటాల సంఖ్య. స్టెప్ 2, క్యాలిక్యులేషన్ ఆఫ్ వాల్యూ ఆఫ్ న్యూ షేర్స్. నూతన వాటాల యొక్క విలువ కనుగొనట. ఫార్ములా: న్యూ వాల్యూ ఇంటూ నెంబర్ ఆఫ్ న్యూ షేర్స్. న్యూ వాల్యూ ఇంటూ నెంబర్ ఆఫ్ న్యూ షేర్స్. నూతన విలువ ఇంటూ నూతన వాటాల యొక్క సంఖ్య. స్టెప్ 3, క్యాలిక్యులేషన్ ఆఫ్ యావరేజ్ ప్రైస్. టోటల్ ప్రైస్ ఆఫ్ ఆల్ షేర్స్ బై టోటల్ నెంబర్ ఆఫ్ షేర్స్. సగటు ధర కనుగొనుట. మొత్తం వాటాల యొక్క మొత్తము ధర బై మొత్తం వాటాల సంఖ్య. మొత్తం వాటాల యొక్క మొత్తము ధర బై వాటాల సంఖ్య. స్టెప్ 4, క్యాలిక్యులేషన్ ఆఫ్ వాల్యూ ఆఫ్ రైట్, దట్ ఈస్ ఫార్ములా మార్కెట్ ప్రైస్ మైనస్ యావరేజ్ ప్రైస్. ఓకే గర్ల్స్, మార్కెట్ ప్రైస్ మైనస్ యావరేజ్ ప్రైస్, దట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్, యూ హ్యావ్ టు రిమెంబర్. హక్కు వాటా యొక్క విలువ ఫార్ములా ఏంటంటే మార్కెట్ ధర మైనస్ సగటు ధర. మార్కెట్ ధర మైనస్ సగటు ధర. How many steps we have to follow girls? 4 steps. First we have to calculate value of old shares. Step number 2, value of new shares. Step 3, calculation of average price. Number 4, calculation of value of right. Okay girls, మొత్తం హక్కుల వాటాల యొక్క విలువ కనుగొనటకు 4 దశలు ఉంటాయి. ఫస్ట్ స్టెప్ ఏంటంటే పాత వాటాల యొక్క విలువ కనుగొనాలి. స్టెప్ 2, నూతన వాటాల యొక్క విలువ కనుగొనాలి. 3వది సగటు ధర కనుగొనాలి. 4వది హక్కు వాటా యొక్క విలువ కనుగొనాలి. వన్స్ అగైన్ ఐ ఆమ్ రిపీటింగ్, పాత వాటాల యొక్క విలువ కనుగొనాలి. పాత వాటాల తర్వాత వెంటనే ఏం కనుక్కోవాలి? క్రొత్త వాటాల యొక్క విలువ కనుక్కోవాలి. 3వది ఏం కనుక్కోవాలి? సగటు ధర కనుక్కోవాలి. 4వది ఏం కనుక్కోవాలి? హక్కుల వాటాల యొక్క విలువ కనుగొనాలి. ఓకే గర్ల్స్, now we have to discuss the problem on the basis of these steps. The nominal value of the equity shares of
the company is rupees 10. And current market price is rupees 40. The company issues rights shares at the rate of 1 equity share for every 2 existing shares held. The right shares being issued at a premium of 10%. Okay girls, కంపెనీ యొక్క ఈక్విటీ వాటా యొక్క నామమాత్రపు విలువ అనగా ముఖ విలువ 10 రూపాయలు. మార్కెట్ ధర ఎంత అన్నారు? 40 రూపాయలు. కంపెనీ ఎన్ని వాటాలు ఇస్తుంది? 2 వాటాలు కలిగిన వ్యక్తులకు, ప్రస్తుతం 2 వాటాలు ఉన్న వ్యక్తులకు ఒక ఈక్విటీ వాటా అనేది హక్కు వాటాగా ఇస్తుంది. ఎన్నమ్మా? 2 వాటాలు కలిగిన వాళ్ళకి ఎన్ని ఇస్తుంది? హక్కుల వాటాలు 1 వాటా అనేది ఇవ్వడం జరుగుతుంది. ఎంతకి ఇస్తున్నారు? ప్రీమియంకి ఇస్తున్నారు. ఎంత పర్సెంటేజ్ ప్రీమియం అని చెప్తున్నారు? 10%. దిస్ ఈజ్ అవర్ ప్రాబ్లం గర్ల్స్. వన్స్ అగైన్ ఐ ఆమ్ రిపీటింగ్ ది ప్రాబ్లం. What is the face value? 10. What is the market value? 40. How many rights issue is issuing the company? That is 2 existing shares. That means 2 for 2 existing shares, 1 right share is issued. How many girls? That means 2 existing shares. 2 existing shares getting 1 equity, that is 1 is the right share. For 2 shares, 1 right share is issuing. How many girls? 2 for 2 existing shares, 1 right issue. For 2 existing shares, 1 right issue is issued by the company as right share. What is the premium? 10%. Solution. Step 1. What we have to calculate? How many steps are there? 4 steps. First one is the calculation of value of old shares. Market price into number of old shares. What is the market price given in the problem? 40. How many old shares? That is existing shares 2. That is 40 into 2, 80 rupees. స్టెప్ 1 ఏం కనుక్కోవాలని చెప్పుకున్నాం మనం? పాత వాటాల యొక్క విలువ కనుగొనట. ఫార్ములా ఏమనుకున్నాం మనం? మార్కెట్ ధర ఇంటూ పాత వాటాల సంఖ్య. మార్కెట్ ధర ఎంత? 40 రూపాయలు. ఎన్ని పాత వాటాలు ఉన్నాయి? ఎన్ని వాటాలు ఉన్న వాళ్ళకి ఇస్తున్నాం? 2 వాటాలు. 2 అనేది పాత వాటాలు మాట. అనగా 40 అంటే 40 ఇంటూ 2 ఎంత? 80 రూపాయలు. స్టెప్ 2 క్యాలిక్యులేషన్ ఆఫ్ వాల్యూ ఆఫ్ న్యూ షేర్స్. ఫార్ములా న్యూ వాల్యూ ఇంటూ నెంబర్ ఆఫ్ న్యూ షేర్స్. 11 రూపాయలు. దట్ మీన్స్ న్యూ వాల్యూ ఈజ్ 11. హౌ ఇట్ ఈస్ క్యాలిక్యులేటెడ్? ఫేస్ వాల్యూ ఈజ్ 10. బట్ ఇట్ ఈస్ ఇష్యూయింగ్ ఎట్ premium. What is the premium? 10%. 10% means what? 10 into 10 by 100. That is 1 rupee. 10 plus 1, 11 rupees. That is the new value. Into 1. That is rupees 11. New value is what? 11 rupees. నూతన వాటాల యొక్క విలువ కనుగొనుట. నూతన విలువ ఇంటూ నూతన వాటాల సంఖ్య. ఎన్ని మనకి లెక్కలో నూతన విలువ అనేది ఎలా ఇచ్చారు? మనకి 10 రూపాయల ప్రీమియంతో ఇస్తున్నారు. ముఖ విలువ 10 రూపాయలు, ప్రీమియం ఎంత? 10%. 10 రూపాయల మీద 10% అంటే ఎంత? 10 ఇంటూ 10/100 అంటే 1 రూపాయి మాట. అంటే ప్రీమియం 1. ముఖ విలువ ఎంత? 10. 10 ప్లస్ 1 ఎంత? 11. 11 ఇంటూ 1 11 రూపాయలు మాట. స్టెప్ 3 క్యాలిక్యులేషన్ ఆఫ్ యావరేజ్ ప్రైస్. సగటు ధర కనుగొనుట. టోటల్ ప్రైస్ ఆఫ్ ఆల్ షేర్స్ బై టోటల్ నెంబర్ ఆఫ్ షేర్స్. సగటు ధర కనుగొనుట. మొత్తం వాటాల యొక్క మొత్తము ధర బై మొత్తం వాటాల సంఖ్య. వాట్ ఈస్ ద టోటల్ ప్రైస్? దట్ ఈస్ స్టెప్ 1 80 ప్లస్ దట్ ఈస్ వాల్యూ ఆఫ్ ఓల్డ్ షేర్ 80 rupees plus value of new share 11 rupees by how many number of the shares? 3 shares. Old shares are 2, new shares are 1. That is 2 plus 1. 80 plus 11, 91 divided by 3. That is 30 rupees 33 pice.
ఓకే గర్ల్స్, దట్ ఈస్ ది యావరేజ్ ప్రైస్. సగటు ధర కనుగొనుట. మొత్తం వాటాల యొక్క మొత్తము ధర బై మొత్తం వాటాల సంఖ్య. మొత్తం వాటాల యొక్క మొత్తం ధర అంటే ఏంటి? పాత వాటాల యొక్క పాత ధర ఎంత? 80 రూపాయలు. నూతన వాటాల యొక్క విలువ ఎంత? 11 రూపాయలు. 80 ప్లస్ 11 91 డివైడెడ్ బై మొత్తం వాటాలు ఎన్ని ఉన్నాయి? పాతవి 2 ఉన్నాయి. 2 వాటాలు ఉన్న వాళ్ళకి ఎన్ని వాటాలు ఇస్తున్నారు? 1 ఇస్తున్నారు. హక్కు వాటా 1 అనగా పాతవి 2, క్రొత్త వాటా 1 అనగా 2 ప్లస్ 1 3. 91/3 ఈజ్ ఈక్వల్ టు 30 రూపాయల 33 పైసలు. స్టెప్ 4, క్యాలిక్యులేషన్ ఆఫ్ వాల్యూ ఆఫ్ ది రైట్. హక్కు వాటా యొక్క విలువ కనుగొనుట. మార్కెట్ ధర మైనస్ సగటు ధర. మార్కెట్ ప్రైస్ మైనస్ యావరేజ్ ప్రైస్. మార్కెట్ ప్రైస్ మైనస్ యావరేజ్ ప్రైస్. Market price, what is it is given in the problem itself, that is 40 rupees, minus we calculate the average price, that is step 3, 30.33. okay girls, that is altogether we get 9 rupees 67 paise. ముఖ్యంగా మార్కెట్ ధర లెక్కలో మనకి ఇచ్చారు 40 రూపాయలు. సగటు ధర మనం లెక్కలో కనుక్కున్నాం అనగా స్టెప్ 3లో కనుక్కోవడం జరిగింది. 40లోంచి 30 రూపాయల 33 పైసలు తీసివేయగా మనకి 9 రూపాయల 67 పైసలు మనకి రావటం జరిగిందమ్మా. హౌ మెనీ స్టెప్స్? ఫస్ట్ స్టెప్ we have to calculate what? Value of old shares. okay, market price into old shares. What is the market price? It is given in the problem itself, that is 40 into 280 rupees. Step 2, calculation of value of new shares, that is new value into number of new shares. 11, how this amount we get? That is face value 10, premium 1. that is how we get premium 1? 10 into 10 by 100 1, that is 10 plus 1 11 into 1 rupees 11 rupees. Calculation of average price. Formula is total price of all shares by total number of shares. Total price of all shares what? That is value of old share is 80 rupees. Value of new shares is 11 rupees. 80 plus 11 91. By how many old shares are there? 2. How many new share? That is right issue 1. That is 2 plus 1 3. That is 30 rupees 33 paise. ఫస్ట్ స్టెప్ ఏం కనుక్కోవాలి మనం? పాత వాటాల యొక్క విలువ కనుగొనాలి. మార్కెట్ ధర లెక్కలో మనకి ఇచ్చారు 40 రూపాయలు. ఎన్ని వాటాలు ఉన్నాయి? పాతవి మనకి 2 ఉన్నాయి అనగా 40 into 2 80. స్టెప్ 2 ఏం కనుక్కోవాలి? నూతన వాటాల యొక్క నూతన ధర. నూతన విలువ ఎంత? క్రొత్త విలువ ఎంత? 11 రూపాయలు. ఎన్ని వాటాలు ఇచ్చారు? 2 వాటాలు కలిగిన వాళ్లకు 1 వాటా ఇచ్చారన్నమాట. దట్ ఈస్ 11 into 1 11 రూపాయలు. 11 ఎలా వచ్చింది మనకి? నూతన విలువ 11 ఎలా వచ్చింది? ముఖ విలువ 10, ప్రీమియం 10% అన్నారు అనగా 10 into 10/100 1. 10 plus 1 11. నెక్స్ట్ వన్, సగటు ధర కనుగొనాలి. ఫార్ములా మొత్తం వాటాల యొక్క మొత్తము ధర బై మొత్తం వాటాల సంఖ్య. మొత్తం ధర ఎలా వస్తుంది? పాత వాటాల యొక్క విలువ 80, క్రొత్త వాటా యొక్క విలువ 11 డివైడెడ్ బై ఎన్ని వాటాలు ఉన్నాయి? మొత్తం పాతవి 2 ఉన్నాయి, క్రొత్తది 1 ఉంది అనగా 3 ఉన్నాయి. 91/3 30 రూపాయల 33 పైసలు. నెక్స్ట్ వన్, లాస్ట్ స్టెప్, క్యాలిక్యులేషన్ ఆఫ్ వాల్యూ ఆఫ్ రైట్. మార్కెట్ price minus average price. 40 minus 30.33. 40 is market price given in the problem itself. The average price we calculated, that is 30.33. That is altogether we get 9 rupees 67 paise. Fourth step, హక్కు వాటా యొక్క విలువ కనుగొనట. మార్కెట్ ధర మైనస్ సగటు ధర. మార్కెట్ ధర లెక్కలో ఇచ్చారు మనకి 40 రూపాయలు. సగటు ధర మనం స్టెప్ 3లో కనుగొనడం జరిగింది. 30 రూపాయలు 33 పైసలు అనగా 40లో నుంచి 30 రూపాయల 33 పైసలు తీసివేయగా 9 రూపాయల 67 పైసలు మనకి రావడం జరిగింది. నోట్, ఇందాక మీకు నేను చెప్పాను కదా నూతన విలువ ఎలా వచ్చింది అనేది క్రింద మీకు నోట్గా ఇవ్వడం జరిగింది. గమనికగా 10/100 అనగా ఎంత? 10/100 అంటే 1. దేని మీద మనం కనుక్కుంటాం? మనం 10 రూపాయలు ఇంటూ 10/100 అనగా 1 రూపాయి వస్తుంది అన్నమాట. 10 plus 1 ఎంత? 1.
10 ప్లస్ 1 11 అవుతుంది మనకి. అనగా నూతన విలువ మనకి 11 రూపాయలు. 10% అంటే ఏంటి? లెక్కలో మనకి ఎలా ఇచ్చారు? ప్రీమియం ఇచ్చారు. ఈ ప్రీమియం దేని మీద కనుగొనాలి? ముఖ విలువ. ముఖ విలువ 10 రూపాయలు. 10 × 10/100 1 మాట. ముఖ విలువ ఎంత? 10 రూపాయలు. ప్రీమియం ఎంత? 1 రూపాయి. 11 రూపాయలు మాట. ఓకే గర్ల్స్? Next one is the value of right shares. Okay girls, this is new model, that is come dividend and the come right. Okay girls, ఇది రెండో లెక్కమ్మ మంది. హక్కుల వాటాల్లోనే డివిడెండ్ మరియు హక్కుతో సహా. కమ్ మీన్స్ విత్ డివిడెండ్ అండ్ విత్ రైట్. ఓకే గర్ల్స్, a public company offered to its shareholders the right to buy 3 shares of rupees 100 each at rupees 280 each for every 5 shares held. For how many shares? For 5 shares. How many rights issue? 3. For every 5, 3 shares. 3 is the right, 5 is the old shares. 5 is the old share. Okay girls, 3 is the new shares. Face value 100 at rupees 280. Okay girls, this is the new value. Company declared a dividend of 25% for last year. The market price of the shares are now 380. Come dividend and come right. Come dividend and come right means what? Including dividend also. Okay girls, calculate the value of the right. పబ్లిక్ కంపెనీ ప్రస్తుతం ఉన్న వాటాదారులకు ప్రతి 5 వాటాలు కలిగిన వ్యక్తులకు 3 వాటాలు ఇస్తున్నారు. 5 వాటాలు కలిగిన వ్యక్తులకు 3 వాటాలు. 5 అనేది పాత వాటాలు, 3 అనేది నూతన వాటాలు అన్నమాట. ముఖ విలువ ఎంత? 100 రూపాయలు. ఎంతకి ఇస్తున్నారు? 280కి ఇస్తున్నారు. కంపెనీ డివిడెంట్ ఎంత డిక్లేర్ చేసింది? 25% డిక్లేర్ చేసింది. మార్కెట్ ధర మనకు అవసరం. మార్కెట్ ధర ఎంత అన్నారు? 380 రూపాయలు. ఈ 380లో ఏం కలిసి ఉంది? డివిడెండ్ మరియు హక్కు కూడా కలిసి ఉందన్నమాట. డివిడెండ్ కూడా కలిసి ఉంది మనకి. క్యాలిక్యులేట్ ది వాల్యూ ఆఫ్ ది రైట్, అనగా హక్కు వాటా యొక్క విలువ కనుగొనట. పాత వాటాలు ఎన్ని? 5. నూతన వాటాలు ఎన్ని? 3. మార్కెట్ ధర ఎంత? 380. దాంట్లో ఏం కలిసి ఉంది? డివిడెండ్ కలిసి ఉంది. ఆ డివిడెండ్ని మనం సపరేట్ చేస్తాం అన్నమాట. సొల్యూషన్ యాజ్ ఫాలోస్. ఓకే గర్ల్స్, ఐ ఆమ్ రిపీటింగ్. హౌ మెనీ ఆర్ దేర్ ఓల్డ్ షేర్స్? 5 are old shares. New shares are 3. What is the market price? 380. Okay girls, in that what included? Dividend is included. We have to deduct such dividend. Okay girls, why? Because we must, that means it also included dividend. That means we must know, we must have only right only. Okay girls, that means dividend is included, hence we must deduct that dividend item. Okay girls, అనగా మార్కెట్ ధరలో ఏం కలిసి ఉంది? డివిడెండ్ కూడా కలిసి ఉంది. కాబట్టి డివిడెండ్ మనం సపరేట్ చేస్తామమ్మా. జనరల్గా మనం ఏం కనుక్కోవాలి? ఫస్ట్ స్టెప్, what we have to calculate? We have to calculate old shares value, but we have to calculate market price. Why? Because in market value what is included? What is included? What is included? Once again I am repeating, dividend is included, but we must know market value come right. ఓకే గర్ల్స్, మొట్టమొదటిగా మనం పాత వాటాలకి విలువ కనుగొనాలి. కానీ ఈ లెక్కలో మనకి మార్కెట్ విలువలో, అనగా మార్కెట్ ధరలో ఏం కలిసి ఉందని చెప్తున్నారు? మనకి డివిడెండ్ కలిసి ఉంది. కాబట్టి డివిడెండ్ని తీసివేయగా ఉన్న హక్కు వాటాన్ని హక్కునే మనం కనుక్కుంటాం అన్నమాట. కాబట్టి మార్కెట్ ధర, మార్కెట్ ప్రైస్, కమ్ డివిడెండ్ కమ్ రైట్. వాట్ ఈస్ ద వాల్యూ? 380 minus dividend. What is the dividend percentage? 25%. Dividend must always be calculated on face value. What is the face value? 100. 100 into 25/100, that is 25 rupees. మార్కెట్ విలువలో ఏం కలిసింది? డివిడెండ్ కలిసింది. కలిసిన డివిడెండ్ని మనం తీసివేస్తున్నాం.
380లోంచి డివిడెంట్ లెక్కలు ఎంత పర్సంటేజ్ అన్నారు? 25%. దేని మీద కనుగొనాలి? ముఖ విలువ మీద కనుగొనాలి. కాబట్టి 100 × 25/100 అనగా 25 రూపాయలు. తీసివేస్తే మనకి 355 అనేది మార్కెట్ విలువ మనకి కనుక్కున్నాం అన్నమాట. దట్ ఈస్ స్టెప్ 2, క్యాలిక్యులేషన్ ఆఫ్ వాల్యూ ఆఫ్ ఓల్డ్ షేర్స్. మార్కెట్ ప్రైస్ ఇంటూ నెంబర్ ఆఫ్ ఓల్డ్ షేర్స్. ఓకే గర్ల్స్, పాత వాటాల యొక్క విలువ కనుగొనుట. మార్కెట్ ధర ఇంటూ పాత వాటాల సంఖ్య. మార్కెట్ ధర ఇప్పుడే మనం కనుక్కున్నాం 300. ఎందువల్ల కనుక్కొనడం జరిగింది? Why we calculated this market price? Why? Because in market price dividend is included, hence we deducted the dividend. That is 355 into 5 are the old shares. That is 1775 rupees. మార్కెట్ ధర మనం కనుక్కున్నాం. ఎందువల్ల మార్కెట్ ధర ఎందుకు కనుక్కున్నాం అంటే మార్కెట్ ధరలో డివిడెండ్ కలిసి ఉంది కాబట్టి డివిడెండ్ని మనం తీసివేయడం జరిగింది. కాబట్టి డివిడెండ్ తీసివేయగా మనకి 355 అనేది రావటం జరిగింది. పాత వాటాలు ఎంత? 5. కాబట్టి 355 × 5 1775. ఓకే గర్ల్స్, స్టెప్ 3, క్యాలిక్యులేషన్ ఆఫ్ వాల్యూ ఆఫ్ న్యూ షేర్స్. దట్ ఈస్ న్యూ వాల్యూ ఇంటూ న్యూ షేర్స్. నూతన విలువ ఇంటూ నూతన వాటాలు. నూతన విలువ లెక్కలో మనకి ఇవ్వటం జరిగింది 280 × 3. That is rupees 840 is the value of new shares. Next one, calculation of average price. సగటు ధర కనుగొనుట. Total price of all shares by total number of shares. మొత్తం వాటాల యొక్క మొత్తము ధర బై మొత్తం వాటాల సంఖ్య. మొత్తం వాటాల మొత్తం ధర అంటే ఏంటి? Total price of all shares means what? Value of old share. How much we get? 1775 plus what is the value of new shares? 840 by what are the old shares? How many old shares are there? 5. How many new shares are there? 3. Altogether 5 plus 3 8. మొత్తం వాటాల మొత్తం ధర. పాత వాటాల యొక్క ధర మనం స్టెప్ 1లో అనగా స్టెప్ 2లో కనుగొనడం జరిగింది లెక్కలో. అనగా 1000 రూపాయల 775 ప్లస్ నూతన వాటాల యొక్క విలువ 840. నెక్స్ట్ వన్, పాత వాటాలు ఎంత? 5. కొత్త వాటాలు ఎంత? 3. మొత్తం ఎన్ని వాటాలు ఉన్నట్టు? 8 వాటాలు ఉన్నట్టు. అనగా 2615/8. 2615 డివైడెడ్ బై 8 అనగా మనకి మొత్తం విలువ 326 రూపాయల 88 పైసలు. 326 రూపీస్ 88 పైస్. స్టెప్ 5, క్యాలిక్యులేషన్ ఆఫ్ వాల్యూ ఆఫ్ రైట్ షేర్. హక్కు వాటా యొక్క విలువ కనుగొనుట. దట్ ఈస్ ఫార్ములా మార్కెట్ ప్రైస్ మైనస్ యావరేజ్ ప్రైస్. మార్కెట్ ధర మైనస్ సగటు ధర. మార్కెట్ ధర ఎంత వచ్చింది మనకి? 355 మనం కనుగొనడం జరిగింది. మైనస్ వాట్ ఈస్ యావరేజ్ ప్రైస్? 326 రూపీస్ 88 పైస్. 326 రూపీస్ 88 పైస్. By deducting that 28 rupees 12 paise. 28 rupees 12 paise is the value of the right share. Okay girls, మార్కెట్ ధర 355, సగటు ధర 326 రూపాయల 88 పైసలు. అనగా 28 రూపాయల 12 పైసలు అనేది మనం హక్కు వాటా యొక్క విలువ కనుగొనడం జరిగింది. వన్స్ అగైన్ I am repeating. First step, market value we calculate. Why? Because in market value dividend is included, hence we deducted the dividend. Step 2, calculation of value of old shares. Okay girls, market price into number of old shares. Calculation of value of new shares. New value into new shares. ఈ లెక్కలో స్టెప్ 1 మార్కెట్ విలువ జనరల్గా లెక్కలో ఇచ్చేస్తారు, కానీ మనకి ఈ లెక్కలో డివిడెండ్ కూడా కలిసింది మార్కెట్ విలువలో. కాబట్టి మార్కెట్ విలువలో నుంచి డివిడెండ్ తీసివేయగా మనకి మార్కెట్ విలువ ఎంత వచ్చింది? 355 రావడం జరిగింది. స్టెప్ 2, పాత వాటాల యొక్క విలువ కనుగొనడం జరిగింది. మార్కెట్ ధర ఇంటూ పాత వాటాల సంఖ్య. స్టెప్ 3, నూతన వాటాల యొక్క విలువ కనుగొనుట. నూతన విలువ లెక్కలో మనకి ప్రశ్నలో ఇవ్వటం జరిగింది 280 రూపాయలు.
నూతన వాటాలు ఎంత? 3 రూపాయలు, అనగా 280 ఇంటూ 3 840. స్టెప్ 4 సగటు ధర కనుగొనుట. క్యాలిక్యులేషన్ ఆఫ్ యావరేజ్ ప్రైస్. ఓకే గర్ల్స్, టోటల్ ప్రైస్ ఆఫ్ ఆల్ షేర్స్ బై total number of shares. Step 5 calculation of value of right share. మార్కెట్ ప్రైస్ మైనస్ యావరేజ్ ప్రైస్. సగటు ధర కనుగొనుట, మొత్తం వాటాల యొక్క మొత్తము ధర బై మొత్తం వాటాల సంఖ్య. స్టెప్ 5 హక్కు వాటా యొక్క విలువ కనుగొనుట. మార్కెట్ ధర మైనస్ సగటు ధర. ఓకే గర్ల్స్, థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.